అసలు పాషా గారు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఏజ్ ఏంటి? మీ గురించి, మీ కుటుంబం గురించి? కుటుంబం చాలా పెద్ద కుటుంబం మేడం నాది. హుహు. నేనేదో చిన్న చిన్న జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని. అయితే ఒకరోజు జాబ్ చేసే టైంలో ఒక యూట్యూబ్‌లో యాడ్ చూసా. హ్మ్. బెట్టింగ్ యాప్. ఓకే. చూస్తే చాలా అంటే ఎట్లా అంటే మనం చూసే కొద్దిగా చూడబుద్ధి అయితది. హ్మ్. అట్లా ఎడిక్ట్ చేసేసారు నన్ను వాళ్ళు. ఓన్లీ ఎవరు చెప్పలేదు మీకు. మీ అంతట మీరు బెట్టింగ్ యాప్ చూసారు. చూసాను. సో, ఇన్వాల్వ్ అయిపోయారు. అవును. చేద్దామని చెప్పి. అవును. హ్మ్. అంటే సాంగ్స్ చూసేటప్పుడు యాడ్స్ వస్తాయి కదా! హ్మ్. హ్మ్. అవి చూసుకుంటా వాడు డబ్బులతో సహా చూపిస్తున్నాడు. హ్మ్. మనం ఎంత పెడితే ఎంత వస్తాయని. అది చూసి చూసి నాకు ఎందుకో తెలియకుండా దాంట్లోకి వెళ్ళిపోయా నేను. హ్మ్. వెళ్ళిపోయి యాప్ ఒకసారి ఇన్‌స్టాల్ చేసుకున్నాను. హ్మ్. చేసుకొని ఫస్ట్ టైమ్ ఒక రూ. 1000 పెట్టా. 10,000 వచ్చినాయి. రూ. 1000కి 10,000. ఓకే. ఇదేదో బాగుంది కదా! హ్మ్. పెట్టి ఒక 30 సెకండ్స్ కూడా కాలేదు మేడం. 10 మినిట్స్ అంతే. హ్మ్. 10 నిమిషాల్లో 10,000 వచ్చినాయి. అంటే నాకు కొంచెం చదువు రాదు మేడం. నేను చదువుకోలే ఎక్కువ. హ్మ్. అయితే నాకు అది అంత ప్రాసెస్ తెలీదు. తర్వాత మళ్ళీ దానికోసం మళ్ళీ యూట్యూబ్‌లో వేరే ఒక వీడియో ఉంటది. హ్మ్. చదువులేదంటున్నారు. అసలు ఈ బెట్టింగ్ యాప్‌లో నుంచి ఎన్ని డబ్బులొస్తాయి? ఎలా అని అంత గుడ్డిగా ఎందుకు నమ్మేసారు మీరు? అదే కదా మేడం చేసిన తప్పు. అంటే దాంట్లో వాడు చూపిస్తాడు. చదువు రానోళ్ళకి చూపిస్తాడు. చదువు వచ్చినోళ్ళకి అన్నీ చూపిస్తాడు వాడు వివరంగా క్లారిటీగా. చెప్తున్నారు. ఆ! హ్మ్. ఇప్పుడు మనం ఒక స్కూల్‌కెళ్ళి మాస్టర్ మనకు ఎట్లా పాఠం నేర్పుతాడో, హ్మ్. వాళ్ళు కూడా దాంట్లో అలా నేర్పుతాడు మనకు. కానీ పాషా ఇన్ని జాబులున్నాయి. కష్టం చేసుకోవాలంటే ఎక్కడైనా కష్టపడొచ్చు. నువ్వు ఎందుకసలు ఆ బెట్టింగ్ యాప్‌ని ఎంచుకున్నావు? అది ఏమో మేడం వాళ్ళు అలా చేసేస్తారు మనకు జనాలకు. ఆ! అది ఎట్లనో పెట్టాలని, దానికి ఎడిక్ట్ కావాలని వాళ్ళు చేసేస్తారు. హ్మ్. అయితే నేను ఫస్ట్ యాడ్ చూసా. ఇదేదో అసలు ఇట్లా బాగుందని. కాదు గానీ, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అంటే ఇంట్లో నువ్వు ఒక్కడివే బ్రెడ్ ఎర్నర్‌వా? అంటే నువ్వు ఒక్కడివే కష్టపడాలా? నువ్వు కష్టపడితేనే ఇంట్లో వాళ్ళకి జరుగుతుందా? ఏంటి నీ గురించి నువ్వు జెప్పు అసలు ముందు? అంటే పేద కుటుంబం కదా మేడం. నేను పొద్దుగాలెళ్ళి సాయంత్రం వరకు జాబ్ చేసుకొని, అదే వచ్చే 500ల నా ఫ్యామిలీని చూసుకోవాలా. హ్మ్. మా ఇంట్లో ఖర్చులు చాలా ఉంటాయి కదా మేడం. హ్మ్. అబా ఎంతమంది మీ ఇంట్లో? మా ముగ్గురు చెల్లెళ్ళు, నలుగురు అన్నదమ్ములు మేడం. ఓహ్! పెద్ద కుటుంబమే. అవును. హ్మ్. అయితే ఇగ అందరం కష్టపడతాం గానీ, ఆ కష్టపడ్డ డబ్బులు ఉండవు గదా! అయితే ఒకసారి నేను జస్ట్ ఒక యూట్యూబ్‌లో సాంగ్ చూస్తే యాడ్ వచ్చింది. ఇదేదో బాగుంది గదా! తక్కువ టైంలో ఇన్ని డబ్బులొస్తున్నాయని హ్మ్. ఒకసారి ఇన్‌స్టాల్ చేసుకున్నా. నాకు ఆడడం రాదు. దానికోసం సెపరేట్ కోర్స్ ఉంటది. మళ్ళీ ఓహ్! వీడియోలుంటాయి. ఓకే. అంటే ఇప్పుడు నాకు తెలీదు. నాకు చదువు గూడా రాదు. అది యాప్ ఎట్లా ఇన్‌స్టాల్ చేసుకోవాలో మొత్తం. ఎట్లా సైన్ ఆ! ఇన్ అవ్వాలి? ఎట్లా చేయాలి? ఏమేం చేయాలో ఎంత డబ్బు వరకు పెట్టాలి? ఆ! పెట్టిన తర్వాత ఏమవుతుంది? ఏమవుతది అట్లన్నీ అన్నీ క్లియర్ చూపిస్తారు. కట్‌గా స్టెప్ అంటే బై వాళ్ళు స్టెప్. వచ్చేది చూపిస్తారు మనకు. హ్మ్. హ్మ్. ఇక మనం పెట్టిన తర్వాత మన డబ్బులు పోయేది అది చూపించరు. హ్మ్. అయితే నేనేం చేసినా సరే గదా! మళ్ళీ నా దగ్గర డబ్బులు లేకున్నా మా ఓనర్ ఉంటాడు. కాదు. ఫస్ట్ అసల బెట్టింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత చేసుకున్నాను మేడం. మీరు ఎంత అమౌంట్ వరకు పెట్టారక్కడ? నేను ఫస్ట్ ఫస్ట్‌లో. రూ. 1000 పెట్టాను మేడం. హ్మ్. అది కూడా నా దగ్గర డబ్బులు లేకున్నా మా ఫ్రెండ్‌కి అడిగా. ఆ! అంటే నేను పనిచేసే మా సూపర్వైజర్ ఉంటారు. అన్న కొంచెం ఇంట్లో నాయన డబ్బులు అడుగుతుండు ఒక రూ. 1000 అని అతనికి అవసరం ఉందని అవసరం చెప్పి బెట్టింగ్ తీసుకున్నా. యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని రూ. 1000 రూ. పెట్టినారు. 1000 పెడితే ఆ! వితిన్ ఒక 20 మినిట్‌లో ఓహ్! 10,000 వచ్చేసినాయి. హుహు. అయితే అది కూడా 10,000 వచ్చినాయి. ఇక నేను నా అకౌంట్‌లోకి తీసుకోవాలంటే నా దగ్గర అకౌంట్ ఉంది. బ్యాంక్ అకౌంట్ అన్నీ ఉన్నాయి. ఎట్లా తీసుకోవాలో అది నాకు తెలియదు. తెలీదు. ఆ! అది తర్వాత ఒక వీడియో చూసా. హ్మ్. మళ్ళీ దానికంటూ సెపరేట్ వీడియో ఓకే. ఉంటది. హ్మ్. వాళ్ళే చెప్తారు. హ్మ్. ఆ వీడియో చూసా. హ్మ్. అది చూసి ఇదేదో బాగుంది కదా అని కొంచెం ఆడ పేర్లు ఉంటాయి కదా! మనకు చదువు రాకపోతే మా ఫ్రెండ్‌ని నా క్లోజ్ ఫ్రెండ్ హ్మ్. ఫెరస్ పటేల్ అని అతన్ని పిలిచా. హ్మ్. భయ్ జరా దేఖ్ ఇదేంది అది అని చెప్తే వాడేం చేసాడు డబ్బులు ఎక్కడొచ్చినారా అంటే ఇట్లా యాప్‌లో వచ్చినారా అని చెప్పిన. వాడేం చేసిండు పాపం నా వల్ల వాడు కూడా చాలా చెప్పిండు. అది చూడంగానే ఎంత పెట్టినానంటే రూ. 1000 పెట్టినా అని చెప్పిన. రూ. 1000కు 30 సెకండ్‌లో నీకు 10,000 వచ్చినాయి. 10,000 వచ్చినారని వాడు ఏం చేసినాడంటే మొత్తం ప్రాసెస్ నా పేరు, నా హ్మ్. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అన్ని కొట్టేస్తే అంతా ఓకే అయిపోయింది. ఆ తర్వాత ట్రాన్స్‌ఫర్ అయింది. హ్మ్. ఇటు ఒక ఇమ్మీడియేట్‌లీ ట్రాన్స్‌ఫర్ అయ్యంగానే వాడికి నన్ను చూసి ఆశ పుట్టింది నా ఫ్రెండ్‌కి. ఓహ్! రియల్ ఇది. వాడికి ఆశ పుట్టింక వాడు ఏం చేసిండంటే అమ్మ నువ్వేందిరా వాడు ఆటో నడుపుతాడు. ఆటో డ్రైవర్ వాడు. అయితే నువ్వు 10, 20 నిమిషాల్లో నువ్వు 9,000, 10,000 సంపాదించినావు. నేను కూడా చేసుకుంటానని నన్ను చూసి వాడు కూడా చేసుకొని వాడి దగ్గర దగ్గర దేవుడా! రూ. 1,00,000 మోసపోయిండు. నేను 2, 3 లక్షలు నేను మోసపోయాను మేడం. కాదు 10,000 వచ్చినాయి బానే ఉంది. ఏం చేసావు? ఇంట్లో ఇచ్చావా? అహా! ఇంట్లో ఇవ్వలే. ఆ! ఆ 10,00,000కు ఆ 10,000కి ఇంకా పెడితే 50, 60,000 దాకా వచ్చాయి. ఓహో! మళ్ళీ ఆ! తిరిగి ఆ 10,000 మళ్ళీ అందులోనే పెట్టా. పెట్టినావు. దాన్ని నువ్వు ఖర్చు పెట్టుకోలేదు. ఖర్చు పెట్టుకోలేదు. సో, ఆశ ఇంకా పెరిగింది నీకు. ఆశ పెరిగింది. ఇంకెవ్వరికి చెప్పలేదు నేను. హ్మ్. ఎవరికీ చెప్పలేదు. అదే ఇగ పెడతానున్నా బాగానే ఒక 60, 70,000 దాకా వచ్చినాయి. అంటే 10,000 పెట్టినావు. మళ్ళీ వస్తూనే ఉన్నాయా? వస్తూనే ఉన్నాయి. ఎప్పుడు పోలేదా పోలేదు. తర్వాత? పోలేదు. అయితే ఆశ వస్తున్నాయి. చూపించారు బాగానే మీకు. వస్తున్నాయని హ్మ్. చేసినా ఒకసారి 20,000 పెట్టినా హ్మ్. పోయినాయి. ఇంకోసారి 10,000 పెట్టినా పోయినాయి. లాస్టు
ఇట్లా అన్ని డబ్బులు పోతుండే లాస్ట్ కు 10,000 మిగిలినాయి. అది పెట్టి ఒకసారి చూసిన, పెట్టగానే అవి కూడా పోయినాయి. ఇక లాస్ట్ కు మళ్ళా వేరే వీడియో చూస్తుంటే మళ్ళీ అదే సేమ్ రిపీట్ అయింది నాకు. సో జాబ్ చేయట్లేదు ఇంకా, జాబ్ చేయలే. దాని వల్ల నేను జాబ్ మానేసా మేడం. మా సార్ గడికి 10 రోజులు నాకు లీవ్ కావాలని చెప్పా. సరే ఎందుకంటే పెళ్లి ఉంది అది ఉందని అవ్వదని చెప్పా. సరే వెళ్ళి ఇంట్లోనే ఎవరికి తెలియకుండా నాకు సపరేట్ రూమ్ ఉంటుంది, చిన్న రూమ్, దాంట్లోకి వెళ్ళి ఫుడ్ దాంట్లోనే అన్ని దాంట్లోనే. ఇక బయటికి పోలే 10 రోజులు ఎక్కడ. నేను దాంట్లో నుండి నైట్ డే పెడతానున్నా వస్తున్నాయి పోతున్నాయి అది ఒకటి యాప్. ఇంకా 2-3 ట్రై చేసా. దాంట్లో ఇక 20,000 అట్లా పెట్టి అన్ని ఇన్స్టాల్ చేసేసి లాస్ట్ కు మా అమ్మ మా నాయన అందరు తిట్టిరు, బాగా గొడవలైనాయి. ఇక నా వల్ల వాళ్ళు కొంచెం దూరం ఉన్నారు. ఎందుకంటే నేను దగ్గర దానివల్ల ఒక 10 లక్షల దాకా అప్పు చేశాను మేడం. చాలా అంటే చాలా. నాకు ఈ రోజు పండుగ మా నాన్నకు మా అమ్మకు మాట్లాడే వీలు లేకుండా చేశారు నాకు ఇప్పుడు ఆ యాప్ వల్ల. నువ్వు ఉద్యోగం చేస్తేనే నీకు డబ్బులు వస్తాయి. నువ్వు ఎంత పెట్టినా పోతున్నప్పుడు నువ్వు ఎందుకు మళ్ళీ తిరిగి నేను పెట్టాల్సి వచ్చింది నీకు అక్కడ? ఎందుకు పెట్టాను నాకు కూడా తెలియకుండా పెట్టేసిన మేడం నేను డబ్బులు. నేను అనుకోలేదు నేను అంత అప్పు చేస్తానని, అనుకోలేదు. అట్లా డబ్బులు ఇదైతే అనుకోలేదు. నేను అందరితో గొడవపడి లాస్ట్కు ఇది నా లైఫ్ కాదని ఎవడైతే నన్ను నమ్మి డబ్బులు పెట్టిండో, అంటే నేను వాడికి చెప్పలే పెట్టమని, నువ్వు డబ్బులు పెట్టాలని నేను వాడికి చెప్పలే. నన్ను చూసి వీడికి తక్కువ టైంలో అమ్మ 10,000 వచ్చినా కదా అని వాడు కూడా పెట్టిండు డబ్బులు. వాడు పెట్టగానే వాడు కూడా చాలా పోయినాయి. తర్వాత నేను నా ఫ్యామిలీ దూరమైంది, అంత దూరమైంది. ఇక నేను మళ్ళీ అక్కడే వర్క్ చేసుకుంటా ఉంటున్నా. ఆ టైంలో నేను అక్కడ కూడా చాలా అప్పు చేశాను. నాకు వచ్చే దాంట్లో వాళ్ళే కట్ చేసుకుంటున్నారు. లాస్ట్లో ఈడొచ్చి నువ్వు ఫస్ట్ చాలా సినిమాలకు జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళినావు కదరా, వేరే సినిమాలు కూడా చేసినావు కదా. జూనియర్ ఆర్టిస్ట్ కూడా? అవును మేడం. 3 సంవత్సరాలు జూనియర్ ఆర్టిస్ట్ పోయినా. అది మానేసి ఇంట్లో వాళ్ళకు సినిమాలు ఇష్టం లేకుండా అంతకుముందు నేను యాక్టింగ్ ఫీల్డ్ మేడం. అంతకుముందు యాక్టింగ్ ఫీల్డ్. ఇక అది ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. ఎందుకు అక్కడికి పోతే నీ లైఫ్ స్పాయిల్ అయిపోతే, నువ్వు చదువుకోలేదు, అక్కడ చదువుంటేనే ఇంకోటి సపోర్టు డబ్బులు ఉంటేనే అక్కడ ఇది అని చెప్తే ఇక వీళ్ళ మాట కాదని జాబ్ చేశా. జాబ్ లో దగ్గర నాకు 10 నుంచి 15 లక్షలు అప్పు అయింది. నా ఫ్యామిలీ దూరం అయింది. ఈ బెట్టింగ్ వల్ల మేడం. నాకు అనుకోకుండా 10 నుంచి 15 లక్షలు అప్పు అయింది. దానికి వడ్డీ ఇప్పటికీ కడుతున్నా మేడం. ఇప్పుడు నాకు కొంచెం రిలీఫ్ ఉంది నా యూట్యూబ్ ఛానల్ వల్ల. యూట్యూబ్ కూడా ఉంది మీకు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.